మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నారన్న వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. గతంలో ఇంద్రకరణ్ రెడ్డి పలు పార్టీలు మారాడని, మారని పార్టీలు కేవలం రెండు ఎంఐఎం, బీజేపీలు మాత్రమే ఉన్నాయంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీహరిరావును వెన్నుపోటు పొడిచేందుకు ఇంద్రకరణ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జిల్లా హస్తం నేతలు ఆరోపించారు. ఇంద్రకరణ్ చేరితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రమాదమేనని వారు హెచ్చరించారు. ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుకు వాళ్ళు విన్నవించారు. జంపు కావడం ఇలా రకరకాలుగా ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే బీఎస్పీ, మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని పార్టీలు మారుస్తూ, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మారుస్తూ స్వార్థ రాజకీయాల కోసం, తన డబ్బు బలం చేకూర్చుకోవడానికి కోసం అనుచర గణానికి డబ్బును కూడబెడుతూ ఈ రోజు రాజకీయం చేస్తున్నటువంటి ఐకే రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్లీ అవినీతి పరుడిగా పార్టీని భ్రష్ట్ పార్టీ చేయడానికి ఈ రోజు రాజకీయంలోకి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆయన పట్టుదలగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరియు మల్లికార్జున ఖార్గే గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరిరావు గారికి అందరికీ మా పార్టీ తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి జంపు కావడం ఇలా రకరకాలుగా ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే బీఎస్పీ